ఈ వర్షాకాలంలో మహారాష్ట్ర వెళ్తే ఎన్నో ప్రకృతి అందాలు ఆస్వాదించవచ్చు. ఒకసారి ఈ డ్యామ్ని చూడండి. చూడడానికి ప్రశాంతంగా ఉన్న ఈ నీళ్ళన్నీ కూడా ఈ గేట్ల ద్వారా ప్రవహిస్తూ ఈ జన తాకిడిని తట్టుకొని ఎంత వేగంగా ప్రవహిస్తున్నాయో. రోడ్డు మీదే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ విజువల్స్ చూడండి. చేతితో చెక్కినట్టు ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఈ వీడియోలో మనం వీక్షిద్దాం పదండి. అనగానే చాలామంది బుషి డ్యామ్ కోసం అయితే వస్తారనమాట. చాలా యూనిక్ డ్యామ్ ఇది, ఇంట్రడక్షన్లో చూసుంటారు. సో బుషి డ్యామ్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి లూనావాలా టౌన్లో. అవన్నీ కూడా అయితే నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ అయితే నిన్న ఈవినింగే నేను కవర్ చేశాను. అవి అండ్ ఈరోజు కవర్ చేయే ప్లేసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. ఈరోజు మనం విజిట్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ లూనావాలా లేక్. ఇది మనకి టౌన్ నుండి అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే లూనావాలా లేక్. మనం డైరెక్ట్ లేక్ దగ్గర వెళ్ళడానికి ఉండదు, ఇలా రోడ్డు మీద నుంచే చూడాలి. ఇదిగో ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఫుల్ ఉన్నాయి వాటర్. అసలు ఎలా ఉంది చూడండి. ఈ రోడ్డు మీద నుంచి పక్కన ఈ లేక్ బ్యూటిఫుల్. వర్షం ఎక్కువైపోయింది. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. అంటే ఈ రోడ్డు పైన మీకు ఆ మౌంటైన్స్ కూడా చూడండి, సూపర్ అసలు. నెక్స్ట్ బుషి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఇందాక చూసారు కదా దారిలో పార్కింగ్లు కూడా మీకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే లూనావాలాలో నాకు తెలిసి ఈ ప్లేస్ని అయితే ఎవరు మిస్ చేసి వెళ్ళరు, బాగుంటుంది. ఆల్రెడీ మీరు చాలామంది నాకు తెలిసి రీల్స్లో చూసి ఉండొచ్చు. బట్ మనం వెళ్ళి ఇప్పుడు కవర్ చేద్దాం పదండి. అసలు ఈ క్రౌడ్ చూడండి, పెద్ద జాతర ఉన్నట్టుంది ఈడ. ఇంకా ఇక్కడి నుంచి ఈ డ్యామ్ వాటర్ క్లియర్గా చూడొచ్చు మీరు. వాటర్ ఫ్లో చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాయో. అసలు సైడ్ అంతా కూడా కొంతమంది కింద దిగున్నారు. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ డ్యామ్ అయితే. ఇంకా ముందుకు వెళ్దాం. మనం యాక్చువల్ వ్యూ చూడాలంటే అక్కడి నుంచి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ క్రౌడ్ చూడండి అక్కడికి వెళ్ళడానికి. ఒరే నాయనో, ఇదేం క్రౌడ్ రా. ఆ జనాల్లో ఎలాగోలా మనం పైకి వచ్చేసాం. ఇక్కడి నుంచి చూడండి అసలు మత్తిపోతుంది అంతే. ఆ జనాలు, ఆ వాటర్ ఫ్లో మీకు వీడియోలో చూస్తూ ఉంటే కొట్టుకోపోతారేమో అనిపిస్తుంది, కానీ చాలా కేర్ఫుల్గా స్టెప్స్ వేయాలి. ఇక్కడ చాలా స్పీడ్ వస్తున్నాయి వాటర్ ఫ్లో. బట్ ఎంజాయ్మెంట్ మాత్రం సూపర్. మీరు ఒక బ్యాచ్గా వస్తే జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తే. అసలు ఎటు చూసిన జనాలు చూడండి. ఓరే నాయన, ఇదేం జనం రా బాబు. షాపులు కూడా అట్టే ఉన్నాయి ఇక్కడ. బిజినెస్ వాళ్ళది బిజినెస్, ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఎంజాయ్మెంట్. చూసారు కదా బుషి డ్యామ్ విజువల్స్. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా ఐ హోప్ నేనైతే బెస్ట్ విజువల్స్ క్యాప్చర్ చేశాను అనుకుంటున్నాను. ఒక యూనిక్ డ్యాము, వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు అర్థమై ఉండాలి ఈ పాటికి. నెక్స్ట్ అయితే టైగర్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. అసలు ఈ పార్కింగ్ దగ్గర చూస్తుంటేనే అర్థమైపోయింది. విజువల్స్ అయితే ఏం కనిపించవు, మొత్తం ఫాగీగా ఉంది. ఫస్ట్ వీళ్ళు వచ్చాం కదా, వెళ్ళి చూద్దాం. ఇదే టైగర్ పాయింట్. కాస్త లోపలికి వచ్చేస్తే డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి వ్యూస్ కనపడాలి ఇన్ జనరల్. బట్ ఈ ఫాగ్ వల్ల మొత్తం అయితే ఇలా ఉంది చూడండి. అసలు కనిపించట్లేదు, మొత్తం ఫాగ్గా ఉంది.
నెక్స్ట్ డే ఏంటంటే మనం బజా వాటర్ ఫాల్స్ దాని పక్కనే ఉన్న బజా కేవ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో చూస్తుంటారు కదా, రోడ్డు పక్కనే ఆ వాటర్ ఫాల్స్. పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పడం కాదు, ఇదిగో ఈ విజువల్స్ చూడండి. సో ఇటు నుంచి కాస్త పైకి వెళ్దాం. కాస్త జాగ్రత్తగా వెళ్తే మంచి విజువల్స్ ఎంజాయ్ చేయవచ్చు తొందరపడకుండా. ఈజీనేలే, ఏం కష్టమేం కాదు. చూశారు కదా బజా కేవ్స్ వాటర్ ఫాల్స్, ఎక్సలెంట్గా ఉంది. ఐ హోప్ మీకు విజువల్స్ చూస్తేనే అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. మనం మార్నింగ్ వచ్చి మంచి పని చేసాం, ఏదో మన కోసమే మొత్తం రిజర్వ్ చేసి వదిలేసినట్టున్నారనమాట. ఫోటోలు కానీ వీడియోస్ కానీ బాగా వచ్చాయి, మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి. పక్కనే మనకి కేవ్స్ ఉందన్నమాట, వాక్ చేసుకొని అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఈ బజా కేవ్స్ వాటర్ ఫాల్స్, దీని పక్కనే మనకి అదిగో వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయి, అది పైకి ఎక్కేస్తే అదే అనమాట కేవ్స్. వీక్ డే వస్తే చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది, వెకేషన్లా ఉంటుంది. ఈవెన్ షాప్స్ కూడా చూడండి మొత్తం క్లోజ్ ఉన్నాయి, ఏదో 1-2 ఓపెన్ ఉన్నాయి. వీకెండ్ మాత్రం దారుణం. నాకు తెలిసి లాస్ట్ 2 వీడియోస్లో మీకు అర్థమై ఉండాలి ఆ ట్రాఫిక్ కానీ. చాలామంది ఈ లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేస్తారు, అప్పుడైతే ఇంకా టార్చర్ ఈ లోనావాలాలో. సో ఇవే స్టెప్స్, ఇంకా పైకి ఎక్కుని వెళ్ళిపోదాం. బాగుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు పెద్ద కష్టం కాదనిపిస్తుంది, కానీ ఎక్కినాక కొంతమంది అయితే ఇబ్బంది ఫీల్ అవుతారు. బట్ చుట్టూ ఉన్న ప్రకృతిని చూస్తే మనకు అసలు పెద్ద కష్టమే కాదు అది. ఈ స్టెప్స్ పక్కన చూడండి ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా. మహారాష్ట్ర అంతా అంతే మీకు చూడండి, ఇలా వాటర్ ఫాల్స్ లాగా ఫామ్ అయ్యి వెళ్తూ ఉంటాయి. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి విజువల్స్. ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఎవ్వరు లేరు, బాగుంది. స్టెప్స్ అయితే కొన్ని ఎక్కువే ఉన్నాయి, మేబీ 50 అబోవ్ వాళ్ళకి ఇబ్బంది ఏమో, కానీ లేకపోతే హ్యాపీగా ఎక్కేవచ్చు ఈవెన్ కిడ్స్ కూడా. చూడండి ఇంకో వాటర్ ఫాల్స్, ఇది కాస్త బాగానే వస్తున్నాయి వాటర్. చాలా ఉంటాయి మీకు ఇలాంటివి, నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థం అవ్వాలా. మంచి వ్యూస్తో హ్యాపీగా వాక్ చేయవచ్చు, పెద్ద కష్టం అనిపించదు. ఇటువంటి వ్యూస్ ఉంటాయి, ఎంత దూరమైనా ఎక్కొచ్చు. లెట్స్ గో. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. కాస్త పెద్దవాళ్ళకి ఇబ్బందే, పెద్దగా ఉన్నాయి స్టెప్స్. పిల్లలు ఉన్నా కూడా ఎత్తుకొని రావాలంటే కాస్త కష్టమే అనిపించింది నాకు కూడా. బట్ 40-45 ఇయర్స్ వరకు హ్యాపీగా రావచ్చు. ఇక్కడ కూడా ఎవ్వరు లేరు మనం వచ్చిన టైంకి. చాలా బాగుందబ్బా. లీవ్స్ పోయినా పర్లేదు అనుకుంటే వీక్ డేస్లో రావడం బెస్ట్. లీవ్ పెట్టుకొని ఆ సాటర్డే సండే వెకేషన్ లాగే ఉండదు. చూడండి ఎవ్వరు లేరు. ఫస్ట్ అసలు ఈ కేవ్స్ చూడండి, ఇవంతా కూడా ఒకటే స్టోన్లో చెక్కింది అనుకుంటున్నాను నేను. ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ హిస్టరీ, బట్ బాగుంది. బయట నుంచే లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ ఒక్క ఎంట్రన్స్లో మాత్రం చెప్పులు తీసేసి వెళ్ళాలి, మిగతా కేవ్స్ అంతా కూడా చెప్పులు ఉన్నా పర్లేదు. లోపలైతే ఇలా ఉందన్నమాట. ఎంత బాగా చెక్కారు చూడండి. ఇటు వెళ్ళి చూద్దాం. చూడండి అసలు వ్యూ ఎలా ఉంది. అసలు ఆ రోజుల్లో ఎలా చెక్కారు ఇంత పెద్ద కొండని. ఈ షేప్స్ చూస్తూ ఉంటే అబ్బాబా. ఇప్పుడు ఒక 2 BHK ఫ్లాట్ కడితేనే కనీసం 5 ఏళ్ళు ఉండట్లేదు లీకేజ్ లేకుండా. ఈ స్టెప్స్ ఎక్కుంటా మనం పైకి వద్దాము, ఇంకా బాగుంటుంది. ఇవంతా చూడండి అసలు ఎలా చెక్కారు. కొంతమందికి తెలియకపోతే చెప్తున్నా, ఇవంతా కూడా ఒకటే కొండలో చెక్కుంటా వచ్చిందనమాట ఇవంతా. సో పైకి వెళ్దాం, ఇంకా ఎలా ఉందో చూద్దాం. నిజంగా అబ్బా గ్రేట్. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఇన్ని ఉంటే కూడా ఇందాక చెప్పినట్టు ఒక ఇల్లే సరిగా కట్టట్లేదు లీకేజెస్ లేకుండా. ఆ రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేకుండా చూడండి
లోపలంతా కూడా ఇంకా క్లియర్ కనిపించలేదు కదా, లోపలికి వెళ్తా. ఏమో ఎలా ఉందా? అదే చూడు అసలు చూడండి, ఈ లోపలంతా నాకు తెలిసి పడుకునేదా, మేబీ ఇక్కడ పడుకునే వాళ్ళేమో, బెడ్ లాగా ఉన్నాయి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇది బెడ్ అనుకుంటా. ఒకటే స్టోన్లో బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఆ గ్రీనరీ, అబ్బా బాబా, ఈ వాటర్ పడతా మీకు పర్ఫెక్ట్ ఇంకా విజువల్ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగుంది. ఇంకా చాలా ఉంది, అటు సైడ్ వెళ్ళి కవర్ చేద్దాం. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇందాకంతా రైట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్. కామన్ ఇది మహారాష్ట్రలో మీకు, ఎస్పెషల్లీ పూణే సరౌండింగ్స్లో ఇటువంటి వాటర్ ఫాల్స్. ఇక్కడ కెమెరాలో కనిపించట్లేదు కానీ అటు సైడ్ అంతా కూడా ఆ కొండల్లో ఎన్ని వాటర్ ఫాల్స్లు ఉన్నాయి. వెళ్దాం ముందుకు, ఇంకా ఏముందో చూద్దాం. చూడండి అసలు ఇక్కడంతా కూడా బజా కేవ్స్. అబ్బా బాబా, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది నాకు ఈ ఆర్కిటెక్చర్కి. ముందుకెళ్తే ఇంకా పెద్ద వాటర్ ఫాల్ ఉంది. ఈ బజా కేవ్ దగ్గర ఆల్మోస్ట్ మీకు చిన్నవి ఒక 3-4 కనిపిస్తాయి, పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఒక 2 ఉన్నాయి. అండ్ ఇంకోటి చెప్పాలి మీకు, 2 కేవ్స్ ఉన్నాయి, కార్లా కేవ్స్, బజా కేవ్స్ 2 సేమ్ ఉంటాయని చెప్పినాను. ఇది నేను సెకండ్ టైం రావడం బజా కేవ్స్. అయినా మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చా అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. కార్లా కేవ్స్ దగ్గర అయితే వాటర్ ఫాల్స్ ఉండవు అనుకుంటా. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే అసలు ఈ వాటర్ని చూసుకుంటా, ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఈ వర్షంలో చాలా బాగుంది. చూశారు కదా బజా కేవ్స్ కూడా, ఆ ఆర్కిటెక్చర్ కానీ వాటర్ ఫాల్స్ అంతా చాలా బాగుంది. ఇంతటితో మన లూనావాలా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే లూనావాలా ఫుల్ టూర్ ప్లాన్. ఇన్ కేస్ మీరు లూనావాలా ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటే ఆ వీడియో చూడండి. మీకు హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ స్టే చేస్తే మంచిది, ఫస్ట్ డే సెకండ్ డే ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఎటువంటి ప్యాకేజెస్ ఎవరి సపోర్ట్ లేకుండా మీ ఓన్గా అయితే హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.